హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే, నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. రిత్కృతి మా పాప పేరు. అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఇంకా ఈరోజు వెన్స్డే అంటే మన ఛానల్లో ఏదో ఒక స్పెషల్ వీడియో ఉండాల్సిందే. సో ఈరోజు కూడా హోమ్ మేకర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి ఎంతో యూస్ఫుల్గా ఉండే కొన్ని టైం మేనేజ్మెంట్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మీరందరూ ఏదో ఒక టైంలో నోటీస్ చేసే ఉంటారు, ఒక అన్ప్లాన్డ్ డే ఎంత హెక్టిక్గా, స్ట్రెస్ఫుల్గా ఉంటుందని. అలా అని అన్ని అన్ప్లాన్డ్ డేస్ స్ట్రెస్ఫుల్గా ఉంటాయని, అన్ని ప్లాన్ డేస్ బాగుంటాయని నేను చెప్పను. కొన్ని మనం ముందు రోజే మంచిగా ఒక ప్లానర్ పెట్టుకొని అందులో ప్లాన్ చేసుకొని ఉన్నా కూడా ఫెయిల్ అయిన డేస్ కూడా ఉంటాయి. సో అంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏదైనా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా అని ఒక ప్లానింగ్ లేకుండా మాత్రం ఉండొద్దు. ముందు రోజే మీ నెక్స్ట్ డే ఎలా ఉండాలనేది ప్లాన్ చేసేసుకోండి. అది అన్ని విషయాల్లో. ఎలా పడుకునే ముందు మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ లంచ్ చేయాలి, ఈ స్నాక్ చేయాలని అనుకుంటామో, అలానే రేపు ఏం క్లీనింగ్ చేయాలి, నేను ప్రొడక్టివ్గా ఏం చేయాలి, అంటే ఇంటి కోసం ఏం చేయాలి, మన కోసం ఏం చేసుకోవాలి, ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇంటితో పాటు మన మీద కూడా కొంచెం సెల్ఫ్ కేర్కి మనం టైం తీసుకుంటే ఆటోమేటిక్గా మన డే ప్రొడక్టివ్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సో మీకున్న టైంని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు, దాన్ని ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు అనే దాని మీదే మన డే అంతా డిపెండ్ అయి ఉంటుంది. హోమ్ మేకర్స్కైనా, వర్కింగ్ ఉమెన్కైనా, ఎవరికైనా సరే డేలో 24 అవర్సే ఉంటాయి. బట్ ఆ 24 అవర్స్ మనం ఎలా యూటిలైజ్ చేస్తాం అనే దాని మీదే అంతా డిపెండ్ అయి ఉంటుంది. నేను మొన్న డే రొటీన్ ప్లానింగ్ వీడియోలో చెప్పినట్టుగానే 6 అవర్స్ మీరు నిద్రపోవడానికి తీసేసినా సరే మిగతా డేని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ఉమెన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, హోమ్ మేకర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ హడావుడి మాత్రం అందరికీ మామూలుగానే ఉంటుంది. నా విషయానికి వస్తే నా మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించాలి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అని ఇలాంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం 5 o'clockకి లేవడం అయితే తప్పదు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అంతే. నేను చెప్పినట్టే పొద్దున లంచ్ బాక్సెస్ హడావుడి ఉన్న అమ్మలందరి పరిస్థితి ఇంతే. 5 to 6 మధ్యలో మన డే స్టార్ట్ అయితేనే మనం వాళ్ళకి మంచిగా కావాల్సినవన్నీ, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ వరకు, స్నాక్ బాక్స్ ఏంటి, పిల్లలకి రకరకాలు, ఇవన్నీ కాకుండా ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించేవైతే వాళ్ళ వెనకాలే ఉంటూ వాళ్ళని రెడీ చేయడం కూడా మన పనే కదా. ఇవన్నీ చేసుకోవాలంటే ఆ టైంలో లేవడం మాత్రం మనకి తప్పదు. ఆ టైంలో లేవడం అనేది కూడా అన్ని రకాలుగా మంచిది. మనం జస్ట్ పిల్లలతో పాటు లేవడం, వాళ్ళతో పాటు రన్నింగ్ రేస్ చేస్తూ అన్నీ హడావుడిగా చేసి ఇవ్వడం కన్నా, మీ ఇంట్లో వాళ్ళ డే స్టార్ట్ అవ్వడానికి 1 hour ముందే మీ డే స్టార్ట్ అయిపోయేలా చూసుకోండి. నేను ముందు చెప్పినట్టే అది అన్ని రకాలుగా చాలా మంచిది. అలా లేవడం వల్ల మీ పనులన్నీ టైంకి అయిపోవడమే కాకుండా మీకంటూ కొంచెం టైము మిగులుతుంది. దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది మీ సెల్ఫ్ కేర్కి చేసుకోవచ్చు, మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ఇంకా డే అంతా ప్రొడక్టివ్గా ఉంచుకోవచ్చు. లైక్ నాకుండే 2 hours నేను నా ప్యాషన్ అయిన యూట్యూబ్ కోసం ఎలా స్పెండ్ చేస్తాను. అలానే మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇష్టం అనుకోండి, అవి చేసుకోవచ్చు. లేదా మీకు పెయింటింగ్, డ్రాయింగ్ అలాంటివి ఏమైనా ఇష్టం అనుకోండి, అలాంటివి చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను మార్నింగే మా వాళ్ళకి లంచ్ బాక్సెస్ హడావడంతా చూసుకొని బాక్సెస్ పెట్టి పంపించేసిన తర్వాత ఈరోజు
ఈ పార్ట్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఏరియా దేవుడి దగ్గర పక్కనే ఈ 3 టైర్ ఆర్గనైజర్ ఒకటి ఉంటుంది నా దగ్గర. దానిలో అన్నీ కావాల్సినవన్నీ పెట్టేసుకుంటాను. అది లాస్ట్ వీక్ ఒక్క వీక్ మిస్ చేస్తే అసలు ఎంత మెస్సీగా అయిపోయిందో క్లీనింగ్. సో ఎలా అయినా ఇవాళ పూజకు ముందే ఇదంతా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యి అదంతా నీట్గా క్లీన్ చేసేసాను. క్లీనింగ్ ప్రాసెస్ అంతా మీరు ఆల్రెడీ చూశారు కదా. అలా ఉంటుంది మనతో. ఎప్పుడన్నా అనుకున్నాం అంటే చేసేయాలి. నావన్నీ ప్లాన్డే ఉంటాయి. నా వీక్లీ ప్లాన్, నా మంత్లీ క్లీనింగ్ ఎలా ఉంటుంది, నా డే రొటీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వీడియోస్ నేను ఆల్రెడీ షేర్ చేశాను మీ అందరికీ. ఈ రొటీన్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసి నేను పెడతాను. చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళకి, కొత్తగా హోమ్ మేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, డేని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకైతే ఇవి యూస్ఫుల్గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. మన డే ప్రొడక్టివ్గా ఉండడం అనేది జస్ట్ త్వరగా లేస్తే అయిపోద్ది అని అనుకోవడానికి లేదు. అలా అనుకోవడం కూడా తప్పే. ఒక్కొక్కసారి మీరు త్వరగా లేచినా కూడా ఏం పని చేయకుండా అలా లేజీగా కూర్చున్నా లేదా ఫోన్ పట్టుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నా మనకు తెలియకుండానే గంటలే టైం గడిచిపోద్ది. అలాంటప్పుడు మీరు త్వరగా లేచినా, మీ ఇంట్లో వాళ్ళతో పాటు లేచినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి మీకంటూ కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలన్నమాట. అసలు ఏంటి, నా డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకే 5 o'clockకి లేస్తాను, లేవగానే ఏం చేయాలి, లేవగానే ఎవరికైనా కొంచెం బద్ధకంగా అలా ఉంటుంది. ఆ టైంలో ఒక్క 5 minutes అయితే అలా కూర్చోవడం ఓకే. కానీ మరి ఇంకా అలానే లేజీగా కూర్చోవడం కోసం అసలు లేవాల్సిన అవసరమే లేదు, పడుకొని ఉంటే సరిపోద్ది కదా. అందుకని మార్నింగ్ యాక్టివ్గా ఉండడానికి మీరైతే ఏం చేస్తారు? నాకు మామూలుగా కొంచెం ఎర్లీ స్కూల్స్ అండ్ ఎర్లీ ఆఫీస్ కాబట్టి మార్నింగ్ వర్కౌట్స్, వాకింగ్ ఇలాంటివి చేయడానికి టైం ఉండదు. కానీ మీ దగ్గర కనుక టైం ఉండేలా ఉంటే ఒక క్విక్ వాక్కి వెళ్ళి రావచ్చు, ఒక 15-20 minutes కోసం. లేదు అది కూడా చేయలేమంటే సింపుల్గా ఇంట్లోనే ఒక 10 నిమిషాలు ఏవో సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అలాంటివి చేసుకోవచ్చు. కొంతమంది సూర్య నమస్కారం చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు. ఇలా ఏదో ఒకటి ఒక 10 నిమిషాలు చేస్తే ప్రశాంతంగా మీ డే స్టార్ట్ అవుతుంది. నేనైతే జస్ట్ ఒక 5 minutes అలా కూర్చొని ఒక మంచి మార్నింగ్ డ్రింక్ని అయితే ఎంజాయ్ చేసిన తర్వాత నా రొటీన్ వర్క్స్లోకి వెళ్ళిపోతాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా 5 to 7, 7:30 అందరు మమ్మీస్ పని కాళ్ళకి చక్రాలు కట్టుకొని పరిగెట్టడం అంటారు చూసారా, అలానే ఉంటుంది. అలా పరిగెట్టి వాళ్ళని పంపించిన తర్వాత ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ అనమాట. ఒక్క నిమిషం ఆ టైంలో కూడా అంతే, నేను ఒక్క 10 minutes అలా కూర్చుంటాను. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. తర్వాత ఇంకా స్లోగా లేచి మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంతకీ మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి, మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాతో చెప్పండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీకు కనుక నా కంటెంట్ నచ్చి మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయినట్లయితే ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఫైనల్గా నేను నా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఒక కార్నర్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు ఫుల్ డే మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది, మిగతా డే అంతా ప్రొడక్టివ్గా ఉండడానికి. సో మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ నేను నా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేది నేను బెడ్రూమ్లోకే. ఇది కూడా మీతో చాలాసార్లు షేర్ చేశాను నేను. ఇవన్నీ మనకి రోజు తప్పని పనులు, వెంటనే చేసుకోవాల్సిన పనులు. అండ్ వీటికి మీరు సరిగ్గా చేస్తే ఒక 2 నిమిషాలు కూడా పట్టని పనులు. అదే మీరు ఇప్పుడు వదిలేశారంటే సాయంత్రం వరకు ఈ బెడ్రూమ్ ఇలానే ఉంటుంది. మీరు ఏ టైంలో ఇక్కడికి వెళ్ళినా సరే స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. పర్టికులర్గా నాకైతే. మీలో ఎవరైనా నాతో అలా కనెక్ట్ అవుతారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాలాగా ఎంతమంది ఉన్నారనేది నేనైతే తెలుసుకుంటాను. ఈ లాండ్రీ, బెడ్రూమ్ సెట్ చేయడం, కిచెన్ క్లీన్ చేయడం ఇలాంటివన్నీ మనకు రోజులో తప్పని పనులు కాబట్టి వీటిని కంపల్సరీ చేయాలి. కాబట్టి నేను స్టార్టింగ్లోనే ఒక 5 minutesలో అయిపోయి ఇలాంటి చిన్న పనులు చేసేసుకుంటాను. సో దట్ మనకే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వచ్చేస్తుంది, సెల్ఫ్ మోటివేషన్ అనమాట. ఓకే నేను ఈ పని చేసేసాను, ఇంకెప్పుడు మీరు ఆ సైడ్ వెళ్ళినా సరే అది నీట్గా ఉంటుంది. ఇంకా లాండ్రీ విషయానికి వచ్చేస్తే నేను స్నానానికి వెళ్ళకముందే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను, అది అయిపోయి రెడీగా ఉంటుంది.
ఇంకా బట్టలు ఆరబెట్టుకోవడం కూడా ఈ గ్యాప్లో ఎప్పుడన్నా చూసుకొని చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇటు రాకుండా కిచెన్లోకి వెళ్ళానంటే కిచెన్లో నాకు ఈజీగా 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టేస్తుంది. ఒక్కొక్కసారి నేను చేసిన వంటని బట్టి, కిచెన్లో ఉన్న మెస్ని బట్టి, సింక్లో ఉన్న గిన్నెలను బట్టి 1 అవర్ కూడా పట్టేస్తుంది. అందుకని ముందు 5 మినిట్స్లో అయిపోయే పనులు చేసేసుకున్నామంటే పనుల కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత పెద్ద పనులకి టైం ఇవ్వచ్చు అనమాట. ఇంకా ముందే నేను మా వాళ్ళు వెళ్ళగానే కిచెన్ కొంచెం పైన సెట్ చేసేసుకొని పూజ చేసుకుంటాను కదా. ఆ తర్వాత ఆ పనులన్నీ చూసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ చేయాల్సిన పని గిన్నెల బాస్కెట్లో ఉన్న గిన్నెలన్నీ వాటి ప్లేసెస్లో సర్ది దాన్ని మనం ఫ్రీ చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసే గిన్నెలు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే నేను మొన్న ఒకసారి మీకు వీడియోలో షేర్ చేశాను కదా, అలా అన్నీ గట్టు మీద పెట్టేసి అవి సరిగ్గా ఆరకపోవడం వల్ల మళ్ళీ తర్వాత డబల్ పని అవుతుంది. నాకు బట్టలు మడత పెట్టడం అంటే ఎంత చిరాకుగా అనిపిస్తుందో గిన్నెలు సర్దడం కూడా అంతే తెలుసా. కడగడం కూడా అంతేం ఇష్టం ఉండదు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని బాస్కెట్లో అయితే పెట్టేస్తాను. కానీ మళ్ళీ వాటి ప్లేసులో సర్దాలంటేనే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది నాకు. అంటే కిచెన్ కొంచెం ఫ్రీగా ఉందనుకోండి, అన్నిటికీ మంచిగా ప్లేస్ ఉంటుంది, ఫ్రీగా పెట్టుకోవచ్చు. నాకేంటంటే ఇక్కడ కొంచెం కిచెన్ చిన్నదవడం, ప్లేస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం నాకు స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది. సర్దడం అంటే ప్రతిసారి పద్ధతిగా ఆర్గనైజ్డ్గా ఇంకా కంపల్సరీ ఈ బౌల్ మీద ఈ బౌల్ పెట్టాల్సిందే, లేకపోతే నీకు చాయిసే లేదన్నట్టు ఉంటుంది. అంత చిన్న కిచెన్ కదా. ఈ కింద ఉండే 2-3 క్యాబినెట్సే నాకు యూటెన్సిల్స్ కోసం, ప్లస్ పైన ఒక ప్లేట్ స్టాండ్ ఉంటుంది అంతే. ఇంకా అలా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను ఇక్కడ. నన్ను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు అడిగే ఉంటారులేండి, రోజు ఇదే పని ఏదో ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉంటావు, నీకు బోర్ కొట్టదా, రోజు ఇది క్లీన్ చేయాలి అది క్లీన్ చేయాలంటావు, ఏదో ఒక ఏరియా ఆర్గనైజ్ చేయాలంటావు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఏదో ఒక పర్టికులర్ ఏరియా, అది మీ వార్డ్రోబ్ అవ్వచ్చు, కిచెన్ క్యాబినెట్ అవ్వచ్చు, రీఫిల్లింగ్ దగ్గర నుంచి ఆర్గనైజింగ్ వరకు ఏదో ఒకటి ప్లాన్ చేసి నేను చేసుకుంటూనే ఉంటాను. ఇదంతా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది హోమ్ మేకింగ్లో నాకు. మనం రోజంతా చేస్తూనే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. ఇంకా అసలు వర్కింగ్ ఉమెన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళు ఉన్న ఒక్క సాటర్డే సండేలోనే అసలు ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తారా బాబు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి 10 years బ్యాక్ అసలు నేను ఎలా మేనేజ్ చేసేదాన్ని అని కూడా అనిపిస్తుంది నాకు. మీకు ఇంతేనా? ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ నేను మా ఫ్రెండ్కి ఏం ఆన్సర్ చెప్పానో కూడా మీరు తెలుసుకోవాలి కదా. మీరైతే ఏం ఆన్సర్ చెప్తారు? మీ ఫ్రెండ్స్ ఇలా మిమ్మల్ని అడిగితే నేనేం చెప్తానో తెలుసా? ఇది నా ఇల్లు, నా రెస్పాన్సిబిలిటీ, నా పిల్లలు నా రెస్పాన్సిబిలిటీ, నా హస్బెండ్ నా రెస్పాన్సిబిలిటీ, నేను కాకపోతే ఎవరు చేస్తారు? నా ఇంటి నేనే నీట్గా పెట్టుకోవాలి. ఈరోజు బద్దకిచ్చి కూర్చొని టైం వేస్ట్ చేసి మొబైల్ చూసినా సరే రేపైనా నేనే చేయాలి, రేపటికి డబల్ అయిపోద్ది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఈజీగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా. నేనంతా క్లీన్ యాజ్ యూ గో టైప్ అనమాట, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో నా సైడ్ నుంచి నా సమాధానం అయితే ఇదే ఉంటుంది. నాకు ఇల్లు క్లీన్గా ఉంటే ఇష్టం, నా పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం అంటే ఇష్టం, మా వారికి టైం టు టైం ఏమీ లోటు లేకుండా అన్నీ తనకి రెడీగా ఉండాలి, తన ఇంటికి రాగానే ఇల్లు ప్రజెంటబుల్గా ఉండాలి, ఎక్కడక్కడ అన్నీ మెస్సీగా పడిపోయి ఉంటే ఎప్పుడో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కిచ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి. అలా కాకుండా మన ఇల్లు మంచిగా ప్రజెంటబుల్గా ఉందనుకోండి, రాగానే వాళ్ళకు కూడా బోల్డ్ అంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో నాకు అలా చేయడం ఇష్టం కాబట్టి నేను నా టైంని మేనేజ్ చేసుకుంటూ మా ఇంటిని ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నాను. అన్నీ మీరు చేసుకోగలరు, ఓపిక ఉంది అంటే ఓకే, మీరు నా విషయాన్ని తీసుకోండి. నేను మెయిడ్ని ఎందుకు పెట్టుకోనంటే నాకు ఎవరన్నా వచ్చి చేస్తే నచ్చదు. నాకు మామూలుగా మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తేనే ఒక్కొక్కసారి నచ్చదు, ఆ పని నేనే చేయాలంటాను. మా వారు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు కదా, నేను చేసినంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేయరని ఇలాంటి చిన్న చిన్న చాదస్తాలు నాకు చాలానే ఉన్నాయిలేండి. ఆ చాదస్తానికి కూడా నేను చేసుకుంటూ ఉంటాను. కానీ మీకు ఓపిక లేకపోయినా, మీరు చేసుకోలేకపోయినా, మీరు ఒకరి హెల్ప్ తీసుకోవడానికి ఎప్పుడు మొహమాట పడద్దు. అది మెయిడ్స్ విషయం దగ్గర నుంచి
ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీరు ఇంటిని సెట్ చేసే విషయంలోనే ఇంట్లో వాళ్ళు టైంకి అవైలబుల్గా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. లేదా మీరు ఎవరినన్నా మెయిడ్ని పెట్టుకొని కూడా మీరు చేసుకోలేని పనులు వాళ్ళతో చేపించుకోవచ్చు. ఏదన్నా మన హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు. మీరు అన్నీ చేయాలని నీట్గా ఉండాలని మీకు కూడా నాలాగా అనిపించవచ్చు, కానీ బట్ సేమ్ టైం మన బాడీలో ఓపిక కూడా ఉండాలి కదా. చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏదైనా మీ హెల్త్ తర్వాతే, మీ హెల్త్కి మించి మీరు చేయగలిగిన దానికి మించి ఎక్కువ స్ట్రెచ్ చేసి ఏదో ఇంటిని అలా మెయింటైన్ చేయాలని మాత్రం చూడొద్దు. అవసరాన్ని బట్టి హెల్ప్ తీసుకోండి. అది బయట వాళ్ళదైనా సరే, ఇంట్లో వాళ్ళదైనా సరే. నా మంత్లీ క్లీనింగ్స్లో మీరు చాలాసార్లు చూశారు. అది వీకెండ్స్లో వస్తే మా పాప కానీ మా వారు కానీ వాళ్ళు చేయగలిగినంత వరకు మంచిగా నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి హాలిడే కాబట్టి నేను ఆ హెల్ప్ తీసుకుంటాను. వీక్ డేస్లో ఉంటే ఎయిదర్ నేను ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 4 o'clockకి లేచి వాళ్ళు లేచేసరికి ఆల్మోస్ట్ క్లీనింగ్ 50% అయినా ఫినిష్ చేసేసుకుంటాను. లేదా వాళ్ళకేం డిస్టర్బెన్స్ లేకుండా ముందు వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించి నేను కూడా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ మా పాప వచ్చేలోపు ఫినిష్ చేసుకుంటాను. అలా అంతే. మనం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మరి ఒక లైన్ గీసుకున్నాం, దానికి ఇటు సైడే ఉంటాను నేను, అటు క్రాస్ అవ్వను అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అలా కూడా ఉంటారు, బట్ నేను ఆ టైప్ కాదు. నేను ఎలా ఉంటాను అనేది ఇక్కడ మీకు చెప్తున్నాను కాబట్టి నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను. అయితే ఇప్పుడు అవుతుంది, లేకపోతే తర్వాత అవుతుంది. అంటే నేను చెప్పినట్టే వాళ్ళని పంపకముందు అవుతుంది, లేదా వాళ్ళని పంపాక అవుతుంది. అంతేకాని ఈ పని ఈరోజు వదిలేయడం అనే దానికి నేను మాత్రం ఒప్పుకోను. అది ఏదో ఒక టైంలో ఒక గంట అటు ఇటుగా, ఒక పూట అటు ఇటుగా, అంటే మధ్యాహ్నంది సాయంత్రం, సాయంత్రంది రాత్రి, అంతవరకే. కానీ ఈ రోజునైతే దాటించేను నేను. ఆ పని ఏదైనా ఈరోజు చేయాలి అనుకున్నానంటే ఈరోజు చేయకపోతే నాకు నిద్ర పట్టదు. రాత్రంతా బోల్డంతా హెక్టిక్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఏదైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకొని మిగతా పనుల్లో బిజీ అయిపోయి అది వదిలేసి పడుకుంటే నిద్ర పట్టక మిడ్నైట్ 1-1:30కి లేచి ఆ ఏరియా నేను క్లీన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ నేను రికార్డ్ చేయను, ఇంకా టైంలో కెమెరా పెట్టి ఏం రికార్డ్ చేస్తానులే అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికి అలా నడుస్తుంది. నాకు ఓపిక ఉంది, చేయగలుగుతున్నాను, చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా ఉంది. నాకు ఓపిక లేనప్పుడు నేను ఎలా ఉంటాను, ఎలా చేస్తాను అనేది ఇంకా తర్వాత విషయం. దాని గురించి ఇప్పుడు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటాను. సో ఇంకా అలా కిచెన్ అంతా సర్దేసి నీట్గా ఉన్న గిన్నెలన్నీ కడిగేశాను కదా. నైట్ మనం లివింగ్ రూమ్ని ఎంత సెట్ చేసుకొని పడుకున్నా సరే మార్నింగ్ ఇక్కడ పాప కూర్చుంటుంది, తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈరోజు టైం టేబుల్ అంతా బుక్స్ సర్దుకోవడం, అన్నెసరీ బుక్స్ అక్కడే పెట్టేయడం ఇలా చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ ఏరియా అంతా ఒకసారి సెట్ చేసుకొని, అంటే నేను ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా టీవీ ఆన్ చేసుకొని కూర్చొని నేను నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా మా వారితో పాటే చేసేసుకున్నాను. సో దాన్ని కొంచెం వెయిట్ చేసుకొని మంచిగా నా ఫ్రూట్తో పాటు తీసుకొని వచ్చేసి ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట. ఇలా ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు ఈజీగా 10 అయిపోద్ది. ఇప్పటి నుంచి 2 hours పాటు నేను నా యూట్యూబ్కి అయితే టైం ఇస్తాను. ఆ తర్వాత నేను ఇంకా నా డేని ఎలా ప్రొడక్టివ్గా చేసుకుంటాను, ఏమేం పనులు చేసుకుంటాను అనేది మరొక వీడియోలో ఎప్పుడన్నా మీతో షేర్ చేస్తాను. సో మీరు కూడా మంచిగా మీ డేని ప్లాన్ చేసుకొని టు డూ లిస్ట్ పెట్టుకొని 1 day ముందే ఈరోజు ఎలా ఉండాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. చాలా ఈజీగా, స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా హోమ్ మేకింగ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. వర్కింగ్ ఉమెన్ కూడా అంతే. మీ స్కెడ్యూల్ని బట్టి, మీ ఆఫీస్ టైమింగ్స్ని బట్టి మీరు మీ డేని ప్లాన్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. పర్టికులర్గా వర్కింగ్ ఉమెన్ మీకు ఆల్రెడీ ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఇల్లు ఇలా ఉంది అలా ఉందని ఫీల్ అవ్వకుండా మంచిగా ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.